పబ్లిక్ పల్స్ న్యూస్కి స్వాగతం. విజయనగరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ, ముందుగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, కూటమి నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందని, కొత్త సంవత్సరంలో కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ, జనవరి 4వ తేదీన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ వాలిడేషన్ ట్రయల్ రన్ జరుగుతుందని, ఇది నూతన సంవత్సరంలో ఉత్తరాంధ్ర ప్రజలకు శుభ సూచకమని అన్నారు. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా విజయనగరం ప్రజానీకానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, గోవా గవర్నర్ గారు, గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు, విజయనగరం పార్లమెంటు ప్రజానీకానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజలిచ్చిన అవకాశంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా రానున్న ఏడాదిలో కూడా అదే ఆశీర్వాదం తీసుకుంటూ ప్రభుత్వ పథకాలని, సంక్షేమ పథకాలని, అలాగే ప్రజల సేవ చేసే అవకాశాన్ని దేవుడు మాకు కల్పిస్తున్నారని ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మనకి ఉత్తరాంధ్ర అభివృద్ధి అద్భుతంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సహాయ సహకారాలతో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అండతో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టి అద్భుతమైన అవకాశాలు కల్పించారు. రేపు మరొక ఈ నెల 4వ తేదీన మనం భోగాపురం ఎయిర్పోర్ట్, మనందరం ఎంతోమంది కళ్ళగంటున్న ఎయిర్పోర్ట్ ఫస్ట్ ల్యాండింగ్ అవబోతుంది ఫ్లైటు. దానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారు ఎన్నో ఆశలతో. ఇది అప్పట్లో ప్రస్తుత గవర్నర్ గారు, ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు శంకుస్థాపన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని రూపకల్పన చేసి ఈరోజు ప్రజలకి అంకితం చేయబోతున్నారు. అలాగే మరొక ఉత్తరాంధ్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రి ఉండడం, అలాగే ఈరోజు మళ్ళీ దాన్ని కన్స్ట్రక్ట్ చేసి దాని బాధ్యత స్వీకరించిన ఉత్తరాంధ్ర వ్యక్తి మన రాజాము పారిశ్రామికవేత్త జిఎంఆర్ గారు దాన్ని టేకప్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం, ఇది మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక కలపతర అవబోతుంది, మంచి కానుక అవబోతుంది. కొత్త సంవత్సరంతో మంచి ఒక ఎమోషనల్ ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది మంచి పరిణామం. దీంతో మనకి ఈ విజయనగరం, విశాఖ నగరం, శ్రీకాకుళం నగరం 3 కూడా అద్భుతంగా కనెక్టివిటీ అయ్యి మనకి ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం మన జంట నగరాలు అవబోతున్నాయి భవిష్యత్తులో. అదే సమయంలో శ్రీకాకుళం కూడా మనకి మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ఉత్తరాంధ్రకి ఒక అభివృద్ధి సూచికగా రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతుంది. రేపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, నేను కూడా కార్యక్రమానికి అటెండ్ అయ్యి మేము ఆ టెస్టింగ్ ఫ్లైట్ సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నాం. అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇక్కడ రావడమో, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడం అనేది ప్లాన్ చేస్తున్నాం. ఏదేదైనప్పటికి కూడా ఇది ఒక మంచి శుభసూచకం. ప్రజలు ఏదైతే ఆశించారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని ఉత్తరాంధ్ర ప్రజానీక్యం ఏదైతే ఆశించి గౌరవించి మా అందరూ కూడా ప్రజాప్రతినిధులు చేయించారో, భారీ మెజార్టీతో ఇచ్చి మాకు గౌరవాన్ని పెంచారో, ఆ దిశగా ఈరోజు అభివృద్ధి వైపు వెళ్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా వారందరూ కూడా పేరు పేరున ప్రజానీకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.